హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమానికి స్వాగతం. సులభమైన పరిహారాలతో సుఖమయ జీవితానికి మార్గం నారాయణ జ్యోతిర్మయం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సివి రామన్ అవార్డు గ్రహీత, జ్యోతిష వాచస్పతి బిరుదాంకితులు పినపాటి నారాయణ శాస్త్రి గారు. మరి గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురూజీతో లైవ్లో మాట్లాడచ్చు. అలాగే గురుగారికి సంబంధించిన నారాయణ శాస్త్రి గారికి సంబంధించిన ఆస్ట్రాలజీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మరి గురుగారికి సంబంధించిన ఎన్నో వీడియోలను మీరు ఈ యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే మీరు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, అలాగే మీకున్నటువంటి సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకుంటే హైదరాబాద్ సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ దగ్గర గురుగారికి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. మరి 9700042866 నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం సురాసురసేవిత పద పంకజం కరే విరాజత్ కమనీయ పుస్తకం విరించి పత్ని కమలాసనస్థిత సరస్వతీ నృత్యతు వాచిమే సదా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. హిందూ ధర్మం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. గురుగారు, ముందుగా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే గనక ఉద్యోగ సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎన్నో ఉన్నత విద్యలు చదువుకుంటూ ఉంటారు, ఎంతో కష్టపడి పైకి వస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఉద్యోగాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అసలు ఈ ఉద్యోగం రాకపోవడానికి అసలు ఏ ఏ గ్రహాలు కారణమవుతూ ఉంటాయి గురుగారు, వివరిస్తారా? తప్పకుండా అమ్మా, చక్కటి ప్రశ్న అడిగారు. మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనది ఉద్యోగం. మనిషి ఎవరైనా సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా జీవనం సాఫీగా సాగాలి అంటే ఏదో ఒక వృత్తి అనేది ఉండాలి. అది విద్య అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదో ఒకటి ఉండాలి. కానీ చాలా మందిని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగంలో అనేక రకాలైనటువంటి ఆటంకాలను పొందుతూ ఉంటారు. కొంతమంది చదువులో కనుక తీసుకున్నట్లయితే మంచి గోల్డ్ మెడలిస్ట్ ఉంటారు, టాప్ ర్యాంకుల్లో ఉంటారు. చదువులో కనుక చూస్తే వాళ్ళు సాక్షాత్తు సరస్వతీ పుత్రులుగా నిలుస్తారు. తీరా ఉద్యోగం దగ్గరకు వచ్చేటప్పటికీ తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉంటారు. ఎటువంటి ప్రతికూలతలు పొందుతారంటే, ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేస్తారు, ఒక్కటి రాదు. లేదా ఒకవేళ వచ్చినా సరే 6 నెలలు మ్యాక్సిమం, లేదా 8 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, జాతక చక్రంలో మనకి ఉండేటటువంటి రాశి చక్రంలో ఉన్నటువంటి 12 భావాలలో 10వ స్థానం, దీనినే కర్మస్థానం అంటాము, దశమ స్థానం. ఈ కర్మస్థానం అనేటటువంటిది మనము చేసేటటువంటి వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటిది. ఎప్పుడైతే మన జన్మలగ్నంలోని అంటే 10వ స్థానంలో, దశమంలో పాపగ్రహాల యొక్క ప్రభావం ఉన్నా, లేదా పాపగ్రహ వీక్షణం ఉన్నా, ప్రధానమైనటువంటివి రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కనుక ఉన్నా, వారి ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లేకుండా అస్థిరత్వంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అది వీళ్లకు నచ్చకపోయినా ఉద్యోగం వదిలేయాల్సి వస్తుంది. మనకు నచ్చకపోయినా, మనం నచ్చకపోయినా సరే మనం ఉద్యోగం నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏమిటంటే, దశమ స్థానం మీద ప్రధానంగా మనకి ఈ ఉద్యోగ పరంగా కనుక తీసుకుంటే తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇది మాత్రమే కాదమ్మా, 2వ స్థానం కూడా చాలా కీలకమైనటువంటి స్థానం. ఎందుకంటే 2వ స్థానం అనేటటువంటిది ఏమిటంటే, మనకు జాతక చక్రంలో ధనాన్ని సూచిస్తుంది. మీకు జన్మలగ్నంలో 2వ స్థానం కనుక చక్కగా ఉందనుకోండి, అంటే ఇటువంటి దుష్టగ్రహాల యొక్క ప్రభావం లేకుండా, శత్రుగ్రహాల యొక్క వీక్షణం లేకుండా, శుభగ్రహాలతోటి చక్కగా అద్భుతంగా యోగంగా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా 10th హౌస్ అనేటటువంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే 2, 10 స్థానాలు 2 కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయిపోయి ఉంటాయి. కాబట్టి 2వ స్థానంలో కనుక ప్రభావం అంటే ప్రాబ్లం కనుక దుష్టగ్రహాల యొక్క ప్రభావం కానీ, లేదా 6, 8, 12 స్థానాల యొక్క అధిపతులు కానీ 2వ స్థానంలో ఉన్నా, అది 10వ స్థానం మీద దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. లేదా 10వ స్థానం మీద ఈ రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కానీ, 6, 8, 12 షష్టాష్టక వ్యయాలంటాం మనం. 6, 8, 12 స్థానాల యొక్క గ్రహాధిపతులు, ఆ స్థానాల యొక్క అధిపతులు ఆ 10వ స్థానంలో ఉన్న ఇటువంటి ప్రభావం జరుగుతుంది. ఇంకా మనకు ఉద్యోగం గురించి తెలుసుకోవాలంటే అనేకమైనటువంటి ఉన్నాయి.
తర్వాత క్వశ్చన్స్ లో ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ ఉంటాను. అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారండి. మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేర్లు అంటారండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా కోసమేనండి. మీకోసమేనా? డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 12/1 12వ తారీఖు 1వ నెల 1988 సాయంకాలం 4:20 కండి. సాయంత్రం 1900 1980 కదండి? 88 అండి. 88 సాయంత్రం 4:20 నాకు స్వప్నంలో జన్మించాను. మరొక్కసారి తెలియచేస్తారా ఎక్కడ జన్మించారు? నర్సాపురం అండి, నర్సాపురం. నరసాపురం. అలాగే గురుగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా. మీ పాదాలకు వందనాలండి. దీర్ఘాయుష్మాన్ భవ, పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. చెప్పండి తల్లి, ఏం చేస్తుంటారు మీరు? నేను మామూలు ఇంటి పని చేస్తానండి. ఓకేనమ్మా. నేను ఎప్పుడు కూడా మంచి చేసినా గానీ, మంచి మాట్లాడినా గానీ నేను చెయ్యాలంటే ఎంత అనుభవిస్తూ ఉంటానండి. మా మీరు మాట్లాడినటువంటి మాట, మీరు మాట్లాడుతున్నది రీసౌండ్ వస్తుందమ్మా. కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నది రీసౌండ్ వస్తున్నది, టీవీలో వినిపిస్తున్నది. కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి తల్లి. టీవీ సౌండ్ తగ్గించే ఉందండి. ఓకేనమ్మా, చెప్పండి. దేని గురించి తెలుసుకోవాలనుకున్నారు? అదే నేను ఒకవేళ ఏదైనా మంచి మాట్లాడినా కానండి చెడ్డగానే ఉంటుంది. ఇంట్లో ఏంటంటే బయట ఏంటి ఆనందానికి అన్నాను అన్నట్టు. వెరీ గుడ్ అమ్మా. మంచికి పోతే చెడు ఎదురవుతున్నది. ఇది ఒక అద్భుతమైనటువంటిదమ్మా. నేను చెప్తానమ్మా, జాగ్రత్తగా మీది మొత్తం చెప్తాను, వినండి. మీ నక్షత్రం తెలుసా మీకు? మీది చిత్తా నక్షత్రం 2వ పాదం, మీది కన్యా రాశి, మిథున లగ్నంలో జన్మించారు. మీ జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రము, నక్షత్రాధిపతి కుజుడు, కన్యా రాశికి బుధుడు, మిథున లగ్నానికి కూడా బుధుడు అధిపతులు. ఇక్కడ మీకు లగ్నాధిపతి బుధుడు కాబట్టి సహజంగా ఈ లగ్నానికి కుజుడు మరియు గురుడు 2 గ్రహాలు యోగకారకాలు కావు. ఈమె జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే మంచికి పోతే చెడెదురవుతుంది అనేటటువంటి చాలా అద్భుతం అండి. ఎందుకంటే మనకి ఇది ప్రాక్టికల్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బాధ అనుభవిస్తుంటారు, కానీ ఎవరికి చెప్పుకోవాలో, ఇది ఎలా సాల్వ్ అవుతుందో కూడా తెలియదు. కారణం ఏమిటంటే వాక్స్థానం అనేటటువంటిది మన జన్మలగ్నంలో రాశి చక్రంలో 2వ స్థానాన్ని వాక్స్థానం అంటాం. అంటే మనం మాట్లాడేటటువంటి మాట స్మూత్ గా మాట్లాడుతున్నామా, హార్ష్ గా మాట్లాడుతున్నామా? 2వ స్థానంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రభావము మనము మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారికి ఏ విధంగా చేరుస్తుంది అనేటటువంటి విషయం తెలియజేస్తుంది. ఇక్కడ ఈమె జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే లగ్నాధిపతి 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానం అంటే ఏమిటి? ఒక మాటలో చెప్పాలంటే నిప్పుల మీద కూర్చున్నట్టుగా చెప్పాలి. అంటే మీరు మంచికి వెళ్ళినా సరే ఖచ్చితంగా చెడే ఎదురవుతూ ఉంటుంది. ఎవరికైనా ఒక మంచి చేద్దాం అనుకొని సత్సంకల్పంతో ముందుకు కనుక వెళ్తే ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్టే కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ప్రధానమైనటువంటి కేతు గ్రహంతో ఉన్నాడు. కేతువు మోక్షకారకుడైనటువంటి కేతువు ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడితో కనుక కలిస్తే మీరు మాట్లాడేటటువంటి మాట మీకు స్మూత్ గా సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది ఎదుటి వారిని బాగా బాధించేటటువంటి విధంగా చేస్తుంది. అమ్మా, ఇది మీకు ఈ ఇబ్బంది తొలగిపోవాలి అంటే మీరు చేయవలసినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో తమలపాకులతో అర్చన చేయించుకోండి. ఆంజనేయ స్వామికి వడమాల వేయండి. దాంతోపాటు ప్రతిరోజు ఓం హం హనుమతే నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు పారాయణ చేసినట్లయితే మీకు చక్కటి ఆ యోగం కలుగుతుంది తల్లి. మీకు ఓం హం హనుమతే నమః అనేటటువంటి మంత్రం చాలా చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుందమ్మా మీకు. అలాగే గురువుగారికి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ ఆఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మరి గురువుగారికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చు. అలాగే గురువుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకుంటే కనుక హైదరాబాద్ సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ దగ్గర గురువుగారికి సంబంధించిన ఆఫీసెస్ ఉంది. మరి అక్కడికి వెళ్ళి మీరు కలవచ్చు. 9700042866 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురుగారు, ఇంతకు ముందే ఉద్యోగం ఆలస్యం అవడానికి, ఉద్యోగం రాకపోవటానికి ఏ గ్రహాలు కారణమవుతాయి అనే విషయాన్ని తెలియజేశారు. మరి ఒకవేళ ఉద్యోగం ఉన్నా సరే
దాంట్లో ప్రమోషన్ రాకపోవడము, లేకపోతే అదే శాలరీతో సంవత్సరాల తరబడి ఉద్యోగం చేయటము, లేకపోతే పై స్థాయి వాళ్ళ నుంచి ఎక్కువ ఒత్తిడి వస్తూ ఉండటము, ఇలాంటి సమస్యలతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటారు? మంచి ప్రశ్న వేశారు. ఉద్యోగానికి రిలేటెడ్ గా మనము ఇందాక చెప్పుకున్నాం, అసలు ఉద్యోగం రావాలంటే జన్మలగ్నంలో మనము రాశి చక్రంలో దేన్ని చూడాలి, ఏ స్థానాన్ని పరిశీలించాలి? ఒకటి 10th హౌస్ ని పరిశీలించాలి. 10th హౌస్ తో పాటు మనకు ధనాన్ని కలిగించేటటువంటి 2nd హౌస్ కూడా పరిశీలించాలి. మరి ఈ 2 స్థానాలు బాగుంటే సరిపోతుందా? ఈ 2 స్థానాలు కనుక బాగుంటే వ్యక్తి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతాడా? ఎక్కడ ఆటంకాలు లేకుండా, ప్రతిబంధకాలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాడా అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పలేము. కారణం ఏమిటంటే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు రాశి చక్రంలో ఉండేటటువంటి 12 రాసులు 12 భావాలు ఒక్కొక్కదానికి ప్రతీక అయితే, మరలా ఒక్కొక్క భావానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి రాశి చక్రం మరొకటి ఉంటుంది. దాన్ని దశాంశ అంటాం మనం. అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి, అంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఉద్యోగంలో చేరతాడు, ఎప్పుడు ఉద్యోగం నుంచి బయటకు వస్తాడు, ఉద్యోగంలో ఏ సమయంలో అభివృద్ధి జరుగుతుంది, ఏ సమయంలో ఉద్యోగం నుంచి డిమోషన్ అంటే ఒక్కసారిగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ డౌన్ ఫాల్కి ఎప్పుడు అయిపోతారు, ఆకస్మికంగా ఉద్యోగంలో చేంజెస్ ఎప్పుడు కలుగుతాయి, లాంగ్ టైం ఉద్యోగం చేస్తాడా, లేదా రిపీటెడ్ గా పిల్లల్ని మార్చినట్టుగా రకరకాలైన ఉద్యోగాలు మారుస్తూ ఉంటాడా? ఇవన్నీ కూడా తెలియచేసేటటువంటి మనకు చక్రం ఏమిటంటే దశాంశ చక్రం. ఈ దశాంశ చక్రాన్ని కనుక పరిశీలిస్తే లగ్నంలో ఉన్నటువంటి దశమ స్థానానికి దశాంశ చక్రంలో ఉండేటటువంటి వాటికి మధ్య కనుక పెద్ద తేడా కనుక లేకపోతే వ్యక్తి యొక్క జీవితం సాఫీగా సాగుతుంది. అలా కాకుండా దశాంశ చక్రంలో లగ్నం నుంచి లగ్నము 2వ స్థానము, 4వ స్థానము, 9వ స్థానము, 10వ స్థానము, 12వ స్థానము, ఈ స్థానాలు ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. మీకు దశాంశ చక్రంలో 2వ స్థానంలో కానీ 3వ స్థానంలో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి లేక, అంటే 3వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉందనుకోండి, మీరు టాలెంట్ ఉన్నప్పటికీ ఆ టాలెంట్ ని ఎక్స్పోజ్ చేయలేకపోతారు. ఆ కారణంగా ఉద్యోగం నుంచి బయటకు వచ్చేస్తారు. అలానే దశాంశ చక్రంలో దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం కానీ కేతువు యొక్క ప్రభావం కానీ ఉందనుకోండి, అప్పుడు కూడా ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలత కలుగుతుంది. ప్రమోషన్స్ రాక ప్రతిరోజు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే ఆ ఉద్యోగం కంటిన్యూ చేయలేరు, దాంట్లో నుంచి బయటకు రాలేరు. కంటిన్యూ చేయాలంటేనేమో అంటే ఎల్కేజీ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎల్కేజీ పిల్లవాడిని స్కూల్కి పంపించాలంటే ఎంతో బలవంతాన వాడిని నీట్గా రెడీ చేసి అన్ని చేసి వాడిని పంపించినా కూడా వాడి మధ్య వెనక్కి వస్తూ ఉంటాడు. అంటే వీరికి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది లేనప్పుడు ఏం చేస్తారంటే అక్కడ దాకా వెళ్ళినా కూడా మరలా ఇంకా తప్పదు కాబట్టి చేస్తారు. అది మానేస్తే వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ, భార్య, పిల్లలు, సంసారము, ఈ ఖర్చులు, రెంట్లు ఇవన్నీ భరించడం కష్టం. ఇటువంటి సందర్భంలో అనేక మంది యువకులు చాలా ఏం చెయ్యాలో ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలోనే వారి వ్యక్తిగత జాతకాన్ని, లగ్నమును, దశాంశ చక్రాన్ని కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా డేట్ తో సహా గుర్తుపెట్టుకోండి, డేట్ తో సహా మీకు ఏ రోజున ఏ సమయంలో ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం మీరు ఎన్ని రోజులు చేయగలుగుతారు, ఎంత కాలం వరకు చేయగలుగుతారు, మరలా ఎప్పుడు దాన్ని మారుతారు, రిటైర్మెంట్ వరకు అదే ఉద్యోగంలో ఉంటారా, ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి, దాంట్లో ఆర్థికంగా డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకు దశాంశ చక్రం ద్వారా తెలుస్తాయి. దాంతోపాటు జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి మనకు ప్రధానంగా అవన్నీ పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం ఫింగర్ టిప్స్ మీద తెలుసుకోవచ్చు. చాలా చక్కని విషయం తెలియజేశారు గురుగారు. కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నేను మా అమ్మాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ముందు పేరు చెప్పండి అమ్మా. నాదా మా అమ్మాయిదా? మీ పాపదమ్మా? గౌతమి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. ఇప్పుడు 2/10/88 పొద్దున 11:15 11 గంటల 10 నిమిషాలకి ఉదయం 15 నిమిషాలకా? సరేనమ్మా. ఎక్కడ జన్మించారు? ఇక్కడ నిజామాబాద్. అలాగే గురుగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం గురుగారు, పాదాలకు శతకోటి వందనాలు. దీర్ఘాయుష్మాన్ భవ. తల్లి మీ పేరు చెప్పలేదు. గురుగారు మీ పేరు చెప్పలేదమ్మా. లక్ష్మి. లక్ష్మి గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇప్పుడు ఈ జాతకం మీ అమ్మాయిదమ్మా? అవును. గౌతమి.
గౌతమి నక్షత్రం తెలుసా మీకు? ఆరుద్ర 2వ పాదం. ఆరుద్ర. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2/10 అమ్మా. ఓకే. అక్టోబర్ 2వ తారీఖు. 88. ఓకేనమ్మా. దేని గురించి తెలుసుకోవాలనుకున్నారు? ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇప్పుడు అంటే ప్రశాంతంగా ఉండదు మనసు. నేను చెప్తానమ్మా, ఒకసారి వినండి. అమ్మాయి జాతకాన్ని గనక పరిశీలించినట్లయితే ఆరుద్ర నక్షత్రం 2వ పాదం, మిథున రాశి, వృశ్చిక లగ్నంలో జన్మించింది అమ్మాయి. ఇక్కడ జాతకాన్ని పరిశీలిస్తే ఆరుద్ర నక్షత్రము, నక్షత్రాధిపతి రాహువు, మిథున రాశికి బుధుడు, వృశ్చిక లగ్నానికి కుజుడు అధిపతులు. ఇక్కడ వృశ్చిక లగ్నము లగ్నాధిపతి కుజుడు కాబట్టి ఈ లగ్నానికి మీకు బుధుడు మరియు శుక్రుడు 2 గ్రహాలు యోగకారకాలు కావు. ఎప్పుడైతే గ్రహాలు యోగకారకం కావో, శుక్రుడు కనుక యోగాన్ని కలిగించకపోతే అన్నీ ఉన్న అనుభవించలేనటువంటి స్థితిలో ఉంటాం. ప్రధానంగా తీసుకుంటే అమ్మాయి జాతక చక్రంలో 5 గ్రహాలు వక్రంలో కూడా ఉన్నాయి. రెట్రోగ్రేడ్లు వక్రంలో ఉండేటటువంటి గ్రహాలు కానీ, నీచ స్థానాలలో ఉండేటటువంటి గ్రహాలు కానీ సంపూర్ణమైనటువంటి యోగాన్ని, శుభ ఫలితాన్ని ఇవ్వవు. ఇక్కడ అమ్మాయి జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే జాతక చక్రంలో ప్రధానంగా ఇది వృశ్చిక లగ్నమైంది. అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం ఏర్పడింది. అష్టమ చంద్రుడు వివాహ జీవితంలో కూడా తీవ్రమైనటువంటి ఆటుపోట్లను కలిగిస్తుంది. వివాహం కాకపోతే వివాహం కావటం ఆలస్యం అవుతుంది. వివాహం అయితే భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు కలుగుతూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ థాట్స్ అనేటటువంటివి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు దీనికి చేయవలసినటువంటి చక్కటి పరిష్కార మార్గం ఏమిటంటే అమ్మాయికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహర్దశను కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం శని మహర్దశ జరుగుతున్నది. శని మహర్దశలో కూడా బుధుడి యొక్క అంతర్దశ జరుగుతున్నది, అష్టమాధిపతి యొక్క దశ జరుగుతున్నది. కాబట్టి మీకు ఒక 8 నెలల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారు. మీకు ఈ దోషం తొలగిపోవడానికి మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే సోమవారం రోజున పాలు తీసుకుని వెళ్ళి పాలతోటి చక్కగా శివుడికి అభిషేకం చేయండి. అభిషేకం చేసిన తర్వాత బియ్యము అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి పాలు, పెరుగు, బియ్యము అక్కడ ఉండేటటువంటి అర్చకులకు చక్కగా తగినంత దక్షిణతో దానంగా సమర్పించిన వారికి ఇచ్చిరండి. దాంతోపాటు శివుడికి బిల్వ దళాలతో చక్కగా అభిషేకం చేయించండి, పూజ చేయించండి. ఇలా మీరు 5 వారాలు చేయిస్తే 6వ వారానికల్లా మీ ఇంట్లో అశాంతి అనేటటువంటిది లేకుండా చక్కగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత చంద్రుడికి సంబంధించినటువంటి పాలు, పెరుగు, బీజం ఈ 3 దానం ఇవ్వటము, శివుడికి అభిషేకం చేయటము, తద్వారా బిల్వములు శివుడికి అర్పించడం ద్వారా సమస్తమైనటువంటి దోషాలు దొరికిపోయి చక్కటి పరిష్కారం లభిస్తుందమ్మా మీకు. గురుగారు, అలాగే నారాయణ శాస్త్రి గారి ఆస్ట్రాలజీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు గురువుగారికి సంబంధించిన ఎన్నో వీడియోలను వీక్షించవచ్చు. అలాగే గురువుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి అని అనుకుంటే హైదరాబాద్ సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ దగ్గర గురువుగారికి సంబంధించిన ఆఫీసెస్ ఉంటుంది. 9700042866 నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే గురువుగారిని నేరుగా కలిసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురుగారు, మరి ఇంతకు ముందు ఉద్యోగం ఆలస్యం అవడానికి గల కారణాలు, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి, ఉన్నతి సాధించడానికి ఏం చేయాలో తెలియచేశారు. మరి ఉద్యోగం చేస్తూ ఉంటాం కానీ ఫస్ట్ తారీఖు శాలరీ రాగానే అది 5వ తారీఖు 10వ తారీఖునే అవన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. అసలు ధనం నిలవకపోవటం, ఇంట్లో ఎన్నో ఆర్థిక సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. మరి వీటికి ఇలా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలగాలి అంటే ఏం చేయాలంటారు గురుగారు? మంచి ప్రశ్న వేశారమ్మా. ప్రతిదీ కూడా ధనంతోటే ముడిపడి ఉంటుంది. ధనం మూలం విధం జగత్. ధనం ఉంటేనే సమాజం అయినా గౌరవిస్తుంది, ఇంట్లో భార్య పిల్లలైనా గౌరవిస్తారు. ధనం కనుక లేకపోతే అందరూ కూడా తిరస్కార భావంతో చూస్తూ ఉంటారు. అలా అని చేయకూడనటువంటి పనులు చేసి మనం ధనాన్ని సంపాదించలేము. చక్కగా ధర్మ మార్గంలో సంపాదించేటటువంటి ధనం తృప్తిని కలిగిస్తుంది. ప్రతి దానికి కూడా జ్యోతిష పండితులు, మనకు జ్యోతిష శాస్త్రం సమస్తమైనటువంటిది కూడా మనకు జ్యోతిష శాస్త్రంలో నిక్షిప్తమై ఉంది. ఆర్థిక పురోగతి లభించాలంటే, ఆర్థికమైనటువంటి స్థితి కనుక లభించాలంటే జాతకం ప్రకారం కనుక తీసుకుంటే 2, 4, 8, 11 స్థానాలు చాలా కీలకం. 2వ స్థానం ధనాన్ని సూచిస్తుంది. ఇందాక మనం చెప్తున్నాం 2వ స్థానం ధనాన్ని సూచిస్తుంది. అంటే మన జాతక చక్రంలో ధనం ఏ మార్గాల ద్వారా వస్తుంది, ఆ వచ్చినటువంటి ధనం అష్టమ స్థానం ద్వారా నువ్వు ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతున్నావు. నీ కనుక 10 రూపాయలు ఇస్తే నువ్వు 8 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 2 రూపాయలు కనుక దాచిపెడితే జీవితం నిలబడుతుంది. 10 రూపాయలు వస్తుంటే 20 రూపాయలు కనుక ఖర్చు పెడుతూ ఉంటే తీవ్రమైనటువంటి దుస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భంలో వీరు చేయవలసినటువంటి ఒక చక్కటి ఆరాధన ఏమిటంటే, ఈ ఆరాధన గురించి నేను మన నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ లో కూడా స్పెసిఫిక్ గా చెప్తాను. నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ లో కూడా
ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మనము చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారం శ్రీచక్ర ఆరాధన. శ్రీచక్ర ఆరాధన కనుక చేసినట్లయితే ఎటువంటి సమస్యలైనా సరే వెంటనే శీఘ్రంగా తొలగిపోతాయి. మనకు ఈ జన్మలగ్నంలో ఉండేటటువంటి 2వ స్థానం ధనస్థానం. ఈ 2వ స్థానంలో పాపగ్రహాల యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే అసలు సంపాదన అనేటటువంటిది 1వ తారీఖు రాదు. వాడు ఈ 15వ తారీఖు 20వ తారీఖు 25వ తారీఖు ఇస్తాడు. అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వచ్చినటువంటి సంపాదన సక్రమంగా నిలబడాలి అంటే అష్టమ స్థానం చాలా ప్రధానమైనటువంటి స్థానం. అష్టమ స్థానం దేన్ని సూచిస్తుంది? ఆర్థికపరమైనటువంటి అంశాలను సూచిస్తుంది, ఆర్థికపరమైన నష్టాలను సూచిస్తుంది, ఆర్థిక రుణాలను సూచిస్తుంది. అంటే మనకు ఎప్పుడైతే అష్టమ స్థానంలో ద్వితీయాధిపతి కనుక వెళ్ళి అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీరి జీవితం అంతా కూడా అప్పులు చేయటం, అప్పులు తీర్చుకోవటంతో వీరి జీవితం అంతా కూడా ఉంటుంది. చాలా మందిని చూస్తూ ఉండండి, ఏదైనా ఒక పని చేయాలంటే ఒక అప్పు చేస్తారు, ఆ అప్పు తీర్చడం కోసం మరొక అప్పు చేస్తారు, అది తీర్చడం కోసం మరొక అప్పు చేస్తారు. వాస్తవంగా తీసుకుంటే వీళ్ళు మొదట్లో తీసుకునేటటువంటి ఇనిషియల్ పేమెంట్ చాలా తక్కువగా ఉంటుందమ్మా. ఒక 4-5 సంవత్సరాలు కనుక తీసుకుంటే అది పెరిగి 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 ఒక పెద్ద కొండంతయి అసలు కట్టలేనటువంటి స్థితికి వెళ్ళిపోయి చాలా మంది, కొంతమంది నాకు కాల్ చేసి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా అసలు ఏం చేయాలో తెలియక నెగిటివ్ థాట్స్ తోటి సూసైడ్ చేసుకోవాలని థాట్స్ కూడా వస్తున్నాయంటే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడినటువంటి వారు ఉన్నారు. ఎక్కడా కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితం పరిపూర్ణంగా అనుభవించాలి. కష్ట సుఖాలు అనేటటువంటివి పగలు రాత్రి లాగా వస్తుంటాయి పోతుంటాయి. రాత్రి ఏంది చీకటి పడింది అని బాధపడుతూ కూర్చుంటే రేపొద్దున వెలుగును చూడలేము, ఎందుకంటే రేపొద్దున నిద్రపోతాం. ఈ రోజు కష్టం వచ్చింది కాబట్టి ఈ కష్టం తీరిపోవడానికి జ్యోతిష్యం ద్వారా నాకు ఏ విధమైనటువంటి పరిష్కార మార్గం లభిస్తుందని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని అష్టమ స్థానంలో ఏమైనా ప్రధానంగా గ్రహాలను చూసుకొని ఆ అష్టమ స్థానంలో ఉండేటటువంటి గ్రహాలకు తగినటువంటి విధంగా పరిహారం కనుక చేసుకుంటే చక్కటి ఫలితాన్ని పొందుతారు తల్లి. చాలా చక్కని విషయం తెలియచేశారు గురుగారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మీ పేరమ్మా? అదే రేణుక అని మా బాబు గురించి అడగాలండి. రేణుక గారు, బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి అమ్మా. పేరు రవితేజ అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి అమ్మా. జూన్ 28 తెల్లారితే 3:20 తెల్లారితే 1992. అమ్మా కొంచెం నిదానంగా చెప్పండి. జూన్ 6వ తారీఖు, జూన్ 28. 28 సంవత్సరం 1992. 92. తెల్లవారితే 29 అండి? తెల్లారితే 28. 28. టైం చెప్పండి. 3:20. ఎక్కడ జన్మించారమ్మా? ఏలూరండి. అలాగే, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా రేణుక గారు. గురువు గారు మీ పాదాలు వందనాలండి. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి, పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. చెప్పండి అమ్మా. అబ్బాయి రవితేజనా? అవునండి, అవునండి. ఏం చేస్తున్నాడు రవితేజ? బాబుది జాబ్ చేసేవాడండి. మా వారు కాలం చేశారు. సరే 4 ఏళ్ళు అయింది. జాబ్ చేసేవాడల్లా మన షాప్ ఉంది కదా అని వచ్చేసాడు. మా వారు కాలం చేసిన దగ్గర నుంచి అసలు వ్యాపారం సాగట్లా. పైగా మేము అప్పులు అందరికి ఇచ్చేవాళ్ళం, మేము అప్పులు తీసుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అబ్బాయి అయితే ఏమైందంటే వ్యాపారం సాగట్లేదండి. మా వారిదేమో జ్యువెలరీ, అంటే చిన్న వెండి అయ్యా ముక్కు పొడకలు చెవులు, అప్పుడు వ్యాపారం సాగట్లేదండి. ఇప్పుడు మేము తెచ్చిన చోట అప్పు ఒక 40 లక్షలు 20 లక్షలు తెచ్చి మేము వడ్డీలు కడుతున్నాం. ఇప్పుడు ఏమో తెచ్చుకున్నాం, మాకు వడ్డీలు అయిపోయేది, లాభం వచ్చేది. ఇప్పుడు కొంచెం వడ్డీ అయినా సరే మేము కట్టాల్సి వస్తుంది. అది వ్యాపారం సాగట్లేదు. ఆ తెచ్చింది అలాగే ఉంటుంది కొట్లో స్టాకు. మరి ప్రతి నెల తెచ్చిన చోట కట్టాలి కదా, కట్టాల్సి వస్తుందండి. తప్పకుండా తల్లి, మీ సమస్యకు నేను చక్కటి పరిష్కారం చెప్తానమ్మా, వినండి. మీరు ఇచ్చిన మీ అబ్బాయిది అయితే కృత్తికా నక్షత్రం 4వ పాదం కదప్ప. కృత్తికా 4వ పాదం, వృషభ రాశి, వృషభ లగ్నంలో జన్మించారు. ఈ అబ్బాయి జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే వృషభ లగ్నము, లగ్నంలో చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కానీ 2వ స్థానంలో ధన స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, దీనికి ముందు 1 నిమిషం మాట్లాడుకున్నాం. అవునండి. ఎప్పుడైతే ధన స్థానంలో కేతువు యొక్క ప్రభావం కనుక ఉంటుంది, ఆ ప్రవాహంగా వచ్చేటటువంటి ధనానికి అడ్డుకట్టపడుతుంది. అప్పటిదాకా అందరికీ ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నటువంటి రేణుక లాంటి వారు ఒక్కసారిగా గ్రహస్థితి మారిపోయేటప్పటికీ కట్టలేనటువంటి, తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చారు.
కారణం ఏమిటంటే ఈ అబ్బాయి జాతకాన్ని కనుక పరిశీలిస్తే అబ్బాయి జాతకంలో యాక్చువల్ గా పితృదోషం కూడా కనిపిస్తున్నది. ఈ పిల్లవాడి జాతకంలో 2వ స్థానంలో రవి శుక్ర కేతు గ్రహాల యొక్క ప్రభావం, అష్టమంలో రాహు యొక్క ప్రభావం. ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుందో ఖచ్చితంగా ఓడలు బండ్లు ఓడలు అయిపోతూ ఉంటాయి. అంటే నిన్నటిదాకా అసలు ఎంతో బాగా ఉన్నతంగా బతికినటువంటి వారు కాస్త ఒక్కసారిగా అంతటి గొప్పతనాన్ని కోల్పోవటము, లేదా ఈ గ్రహస్థితి చక్కగా అనుకూలించినప్పుడు నిన్నటిదాకా అసలు సామాన్యుడిగా ఉన్నటువంటి వాడు కూడా చాలా గొప్పగా మారిపోవటం అనేది జరుగుతుంది. గొప్పగా దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. అలాగే నా దగ్గరకు ఒక అతను వచ్చాడు. అతను ఎప్పుడు వచ్చాడు? ఒక సంవత్సరం అయింది. సంవత్సరం క్రితం వచ్చాడు. అతను మా ఇంటి దగ్గర మా ఏరియాలోనే వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అతనికి జీతం నెలకు 5,500 రూపాయలు ఇచ్చారు. దాంట్లో ఏదో చిన్న రూమ్ ఇచ్చారు. అసలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. అతని గ్రహస్థితి ఎలా మారిపోయిందంటే, అతనికి ఎప్పుడో వాళ్ళ నాన్న ఇతని పేరుతో ఒక 2 ఎకరాల పొలం కొని పెట్టాట. ఆ పొలం ఒక్కొక్క ఎకరం వచ్చేటప్పటికి 20 కోట్లకు అడిగాట. ఒక్కసారిగా 2 ఎకరాలు 40 కోట్లకు వెళ్ళిపోయింది. 40 కోట్లకు పొలం వేసాడు. అసలు ఏం చేయాలో అర్థం కానంత పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే నిన్నటిదాకా రూపాయికి వెతుకులాడి పనిచేసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా గ్రహస్థితి, ఆ గ్రహాల మార్పుతోటి అద్భుతమైనటువంటి ఫలితం వచ్చింది. అలానే ఈమెకి రేణుగా అమ్మ మీరు ఒక్కసారి వ్యక్తిగతంగా కనుక కలిస్తే మీకు, ఎందుకంటే దోషం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది, దీనికి తగ్గ చక్కటి పరిహార మార్గం అనేది చెప్తాను. మీరు ప్రస్తుతం చేయవలసింది ఏమిటంటే, శుక్రవారం రోజున కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ రావి ఆకులో పాయసాన్ని అంటే పాయసం పెట్టి అది లక్ష్మీదేవి కనుక నివేదన చేసినట్లయితే మీ సమస్య వెంటనే నయమవుతుంది. రావి ఆకు అశ్వత్థ మహావృక్షం, రావి చెట్టు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం రావి చెట్టు. ఆ రావి చెట్టు నుంచి వచ్చేటటువంటి ఆకులో లక్ష్మీదేవి ఉంటుంది. దాంట్లో రావి ఆకులను విస్తరిగా తయారు చేసుకుని దాంట్లో చక్కగా పాయసం పెట్టుకొని, అంటే పరవాన్నం పెట్టుకొని కనకధారా స్తోత్రాన్ని చదువుకుంటూ లక్ష్మీదేవి కనుక దాని నివేదన కనుక చేసినట్లయితే 5 వారాలలోనే చక్కటి అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. మీరు ఈ పరిహారం చేసి చూడండి. గురుగారు, ఈరోజు మాకు ఉద్యోగం రాకపోవడానికి ఏ గ్రహాలు కారణమవుతాయి, అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థితి అభివృద్ధి పొందాలి అంటే ఏం చేయాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఏ పరిహారాలు చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు. అలాగే కాలర్స్ కూడా వారి సమస్యలకి చక్కని పరిహార మార్గాలు, సులభమైన పరిహారాలు తెలియజేశారు. మీకు ధన్యవాదములండి. ధన్యవాదాలు. నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ. ఇదండి ఇవాల్టి నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమం. తిరిగి సోమవారం ప్రసారమయ్యే నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.